ఆవుల్లో కపిలావు చాలా విశిష్టమైంది. కపిలావు అనేది అంతరించిపోతున్నాయి. శివుడు నిజం తెలుసుకుని కపిలావుకి విశిష్టమైన వరం ఇస్తాడండి. యజమానికి ఏదన్నా ఇబ్బంది అవ్వబోతుందంటే అది ఆవు తీసుకుంటుందండి. అది మన దేశీయ ఆవులో ఉన్న గొప్పతనం. మన నాడిపతి క్యాటల్లో మినియేచర్ కానీ, మైక్రో సైజు కానీ, నానో సైజులో కూడా ఈ కపిలావు బ్రీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు 6 జనరేషన్ పాటు చేయటం జరిగింది. నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడిపతి గోశాల. కపిలావు అంటే చాలా శ్రేష్టమైంది. అంటే నలుపు కాలిన వర్ణంతో కూడుకున్నది కపిలావు. శివుడు తపస్సు చేసినప్పుడు ఒక ఋషి వెయిట్ చేస్తూ ఎంతసేపు వెయిట్ చేయాలని శివుడిని తన్నుతాడు అన్నమాట. తన్నినప్పుడు ఈ ఆవుకున్న సహజం ఏంటంటే యజమానికి ఏదన్నా ఇబ్బంది అవ్వబోతుందంటే అది ఆవు తీసుకుంటుందండి. అది మన దేశీయ ఆవులో ఉన్న గొప్పతనం. ఈ సందర్భంలో ఎప్పుడైతే శివుడు కోపాగ్నికి కళ్ళు తెరిస్తాడో మా ఋషి ఎక్కడైతే ఆహుతి అయిపోతాడు అంటే కాలిపోతాడని ఆవు ఎదురుగుండా ప్రత్యక్షం అవుద్ది. కోపం వచ్చి శివుడు నువ్వా నన్ను తన్నిందని చెప్పి 3వ కన్ను ఓపెన్ చేస్తే ఆవు కాలిపోతుందండి. అప్పుడు నిజం తెలుసుకుని కోపం తగ్గాక శివుడు ఓహో నీ యజమాని కోసం నువ్వు బలైపోయావా అని నీకు విశిష్టమైన వరం ఇస్తాను. కపిలావు కింద కాలిన వర్ణంతో కూడుకుని ఉంటావు కాబట్టి నేను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అన్ని అఖండ కీర్తి సంపద అన్ని వరాలు ఇస్తానని వరం ఇస్తాడన్నమాట. అప్పటి నుంచి మనకి ఆవుల్లో కపిలావు చాలా విశిష్టమైంది. అయితే మనం ఏం చేసామంటే అండి, ఈ కపిలావుల్ని బ్రీడ్ చేయాలని పొంగునూరు కంటే ముందు దగ్గర నుంచి అంటే 4 అడుగుల దగ్గర నుంచి ఇలా దప్పదప్పాలుగా అడుగున్నర లోపు ఎత్తి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బ్రీడ్ చేసింది ఏది, దాని తల్లి తండ్రి, వాటికి పుట్టింది తల్లి తండ్రి, వాడికి పుట్టింది తల్లి తండ్రి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. రండి చూడండి. ఫస్ట్ ఇది భైరవుడు. ఈ భైరవుడు ఇది నా దగ్గర పుట్టాడండి. ఇది పొంగునూరుకి వస్తుంది అన్నమాట. అంటే పొంగునూరు యాక్చువల్గా అయితే 3 to 5 feet హైట్ ఉంటుంది. కానీ మేము హైట్ తగ్గించడం వల్ల ఇది తక్కువ, అంటే నియర్గా 3 అడుగుల వరకు ఉంది. చూడండి వెనకాల డౌను లెంత్ ఈ షేప్ అంతా కూడా భైరవుడు, ఫస్ట్ భైరవుడు అన్నమాట. ఇది ఈ కలర్లో పుట్టింది. ఇది పొంగునూరు ఆవు. ఇది 7 ఈతలు 8 ఈతలు పైన పుట్టిందండి. ఇది ఈ 2 కలిపితే ఈడు పుట్టాడండి. ఈడు 2వ భైరవుడు. చూడండి ఈడి మీద ఒక 1/2 feet ఈడికి తగ్గింది. షేపు అవన్నీ కూడా కంటిన్యూ వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు, వీళ్ళిద్దరికి కలిసి పుట్టినోడు 3వ భైరవుడు. చూడండి 3వ భైరవుడు. ఇక్కడ నుంచి మీనేచర్ అయిందండి. ఇది మీనేచర్ బీడికి వచ్చింది, అంటే హైట్ ఇంకా బాగా తగ్గింది. ఈ 2 కలిసి మళ్ళీ ఈడు పుట్టాడండి 4వ భైరవుడు. చూడండి వీళ్ళిద్దరు కలిసి ఇది మైక్రో సైజుకి వచ్చిందండి. వీళ్ళిద్దరికి కలిపి పుట్టినోడు ఈడు 5వ భైరవుడు. చూడండి షేపు ఇవన్నీ సేమ్. ఇది ఈడు వైఫ్. మళ్ళీ వీళ్ళిద్దరికి కలిపి పుట్టినోడు 6వ భైరవుడు. ఇంకా వీడికంటే ఇంకా చిన్నవి ఉన్నాయండి. అంటే ఇలా ఈ విధంగా కపిలావు అనేది అంతరించిపోతున్నాయి. మన పొట్టి ఆటల్లో కూడా నాడిపతి క్యాటల్లో మినియేచర్ కానీ, మైక్రో సైజు కానీ, నానో సైజులో కూడా ఈ కపిలావు బ్రీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు 6 జనరేషన్ పాటు చేయటం జరిగింది. Yeah.